సో గైస్ ఈ వీడియోలో మనము ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి టెర్మినేట్ అయిపోతే మనము మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందా అండ్ మనము మళ్ళీ ఎంఎన్సీలో మనము ట్రై చేయొచ్చా, మళ్ళీ ఉద్యోగం తెచ్చుకోవచ్చా, మళ్ళీ వేరే కంపెనీ వెళ్ళొచ్చా, అసలు పాసిబిలిటీ ఉంటుందా, టెర్మినేట్ చేసేసారు ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాను. సో ఇలాంటి డౌట్స్ అనేవి మనందరం చాలా రీసెంట్ డేస్లో చాలామంది తెలిసి తెలియక ఈ విధంగా టెర్మినేట్ అయ్యి నెలల తరబడి టైం వేస్ట్ చేసుకుంటూ కెరియర్ని ఇంకా ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నాం. అంటే ఆల్రెడీ మిస్టేక్ జరిగింది, దాని గురించి జరిగిపోయిన దానికి మనం చేయగలిగింది ఏం లేదు, కానీ జరగాల్సింది ఏంటి అనేది మనం ఆలోచించాలి. అవకాశాలు ఉన్నాయా లేదనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అవకాశం లేదు అంటే వెరీ రేర్ కేసెస్లో తప్ప ప్రతి ఒక్కరికి ఫేక్ ఎక్స్పీరియన్స్ టెర్మినేట్ అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకోటి చేసే అవకాశం ఉందా, అలా ఏమి ఉండదండి. ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి, దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి టెర్మినేట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఏంటి అంటే, మీరు ఎలాంటి డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్, దేర్ ఆర్ ఆపర్చునిటీస్, కానీ ఎంఎన్సీ కంపెనీలో ఒకవేళ మీ బీజీవీ ఫెయిల్ అయ్యి లేకపోతే మిమ్మల్ని టెర్మినేట్ చేస్తే మాత్రం మళ్ళీ ఎంఎన్సీలో కంపెనీలో ట్రై చేయడానికైతే పాసిబిలిటీ లేదు. అట్లీస్ట్ 5 years వరకు మీరు స్టార్ట్అప్ కంపెనీస్లో తిరగాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు కావాలనుకుంటే మళ్ళీ ఎంఎన్సీలో వెళ్ళొచ్చు. కానీ అర్థం చేసుకోండి, ఎంఎన్సీ అంటే పెద్ద ఇంత భయంకరంగా మనకి ఫెసిలిటీస్ ఇస్తాయి అట్లేం లేదు. ఎవ్రీ కంపెనీ ఈజ్ ఈక్వల్ రైట్ నౌ. స్టార్ట్అప్ కంపెనీ అదే పెద్ద దేనికి సెక్యూర్డ్ ఉండదు, దేనికి కూడా ఖచ్చితంగా మనం ఉంచుతారు, మనం తీసేయకుండా ఉంటారు అని అలాంటి గ్యారంటీ వారంటీలు ఏం లేవు ఇక్కడ. సో ఇదైతే మీరు తెలుసుకోండి. ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ టెర్మినేట్ అయినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఏం చేయాలని ప్రికాషన్స్ మీరు ఆలోచించండి. టైం అయితే 3 నెలలకు మించిందంటే మాత్రం అది మళ్ళీ మీ ఆ కెరియర్ గ్యాప్ని మీరు ఎక్స్ప్లెనేషన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ టైంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదొకసారి ఖచ్చితంగా ఆలోచించండి. దాని గురించి ఆలోచించి త్వరగా డెసిషన్ అనేది తీసుకోండి. దీనికి ఎలా డెసిషన్ తీసుకోవాలి ఏంటి అంటే, సిచ్యువేషన్ బట్టి ఎలా చేయాలి ఏంటి అనేది నేను కౌన్సిలింగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి టెర్మినేట్ అయితే మళ్ళీ ఫ్రెషర్గా ఉద్యోగం వస్తుందా అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎస్, ఫ్రెషర్గా కూడా ఉద్యోగం వస్తుంది. అప్ టు 2017-16 వరకు కూడా విత్ గుడ్ కమ్యూనికేషన్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వేరే డొమైన్లో మనం ఫ్రెష్గా కెరియర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, విచ్ వీ కెన్ ప్రొవైడ్, నేను సపోర్ట్ చేయగలుగుతాను. ఆ విషయంలో అయితే లేదు, నేను ఎక్స్పీరియన్స్ పెట్టే వెళ్ళాలనుకుంటున్నాను, ఐ డోంట్ వాంట్ టు గో యాజ్ అ ఫ్రెషర్ అంటే దానికి ఆప్షన్స్ అనేది నేను చెప్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి, ఇక టెర్మినేట్ అయిపోయాను, ఇక నా కెరియర్ ఉండదు అనే ఆప్షన్ మాత్రం పెట్టుకోకండి. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది ఒక స్టూడెంట్ వచ్చాడు కౌన్సిలింగ్లో 8 months తర్వాత వచ్చాడు. ఏం చేయాలి 8 months తర్వాత వస్తే? సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. 8 months తర్వాత నువ్వు వచ్చావంటే 8 months ఏం సమాధానం చెప్తావు, ఏం చేసావనే దానికి సమాధానం చెప్తావు. టెర్మినేట్ అయిపోయింది, ఓకే, చాలామందికి టెర్మినేట్ అయింది. లే ఆఫ్స్లో చాలామందికి ఉద్యోగాలు పోయి, మీరు కంగారు, మీ ఒక్కరికే ఉద్యోగం పోయింది, మీ ఎదురింటోడికి ఒక 10 మందికే ఉద్యోగం పోయిందని కంగారు పడకండి. చాలామందికి వందల వేల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు రీసెంట్ గ్లోబల్ రిసెషన్ వచ్చినప్పుడు. సో ఆలోచించండి, ఇలాంటిది చాలా కంపెనీస్లో సర్వసాధారణం అనే విషయం మనం తెలుసుకోవాలి. మనకేంటి అంటే, మన జరిగితే ఏమనిపిస్తుంది అంటే, ఒక బాధ మనకు అనిపించారు, ఒక కష్టం వచ్చినప్పుడు అరే ఈ కష్టం నాకే వచ్చింది, అరే ఇది ఎవరికి రాదు, ఇట్లా వచ్చింది ఏంటి, ఎందుకు రా భగవంతుడు అనుకుంటాం, కానీ తెలియకుండా డిప్రెషన్కి వెళ్తాం. కానీ అలా ఏం ఉండదు, అందరికీ జరిగేది ఇది. ఓకే, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. 3 నెలలకు మించింది అంటే, 3 months కంటే గ్యాప్ ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ మీకు ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ హెచ్ఆర్ అప్పుడు ఇవ్వలేరు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి టెర్మినేట్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్గా వెళ్ళాలంటే ఫ్రెషర్గా వెళ్ళొచ్చు, ఎక్స్పీరియన్స్ వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ వెళ్ళొచ్చు. ఫ్రెషర్గా వెళ్ళాలంటే దానికి సంబంధించిన క్లయింట్ అప్డేట్స్ నాకు వస్తుంటే మీరు యూ కెన్ కాంటాక్ట్. ఎక్స్పీరియన్స్గా వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన ప్లాన్స్ అని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్గా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంంగా ఎంఎన్సీలో వెళ్ళొద్దు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరన్నా అడగండి, తెలిసిన వాళ్ళకు ఇలా చేసి బాగుంటుంది, ఇలా చేసి బాగుంటుంది, నాకు సలహా ఇస్తారు. దాన్ని మీరు ఇన్పుట్స్ తీసుకొని మీ ఓన్గా కొంత ఆలోచించి దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిల్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.